బ్రిటిష్ వారి పాలన నుంచి భారతదేశానికి రాజకీయ స్వాతంత్రం వచ్చిన రోజు 1947 ఆగస్టు 15. దానికి ఒకరోజు ముందే తెల్లదొరతనం అఖండ భారతదేశం నుంచి మరో 2 ముక్కలు విరగ్గొట్టి పాకిస్తాన్ పేరిట భారత్కు శాశ్వత శత్రువును సృష్టించింది. దేశం తూర్పు పశ్చిమ భాగాల్లో జరిగిన ఆ విభజన ప్రపంచ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన అధ్యాయంగా మిగిలిపోయింది. వేలాది కుటుంబాల రక్తంతో తడిసి ముద్దవుతూ భారతావని స్వతంత్ర జీవితంలోకి అడుగుపెట్టింది. స్వాతంత్రాన్ని పండుగలా జరుపుకోవలసిన సమయంలో చోటు చేసుకున్న ఘాతుకాల గురించి వలస పాలకుల వారసులు చాలా కాలం దాచిపెట్టారు. స్వతంత్రం వచ్చిన 74 ఏళ్ల తర్వాత జాతీయవాద ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఆ ఘాతుకాల చరిత్ర సామాన్య భారతీయుడికి తెలుస్తోంది. ఇవాళ మనం సుఖంగా జీవిస్తున్నామంటే దానికి కారణం ఆనాడు వారు చేసిన త్యాగాలే. అందుకే దేశ విభజన వేళ జరిగిన ఘాతుకాలను తెలుసుకోవాలి. 1947లో జరిగిన భారతదేశ విభజన ప్రపంచ మానవాళి చరిత్రలోనే అత్యంత భయానకమైన ఘట్టం. ఆగస్టు 15 తెల్లవారేసరికి లక్షలాది ప్రజలు తమ పూర్వీకుల భూముల నుంచి వెళ్లగొట్టబడ్డారు. రాత్రికి రాత్రి నిరాశ్రయులుగా మారిపోయిన వారు కొత్తగా ఏర్పడిన దేశాలకు అత్యంత ప్రమాదకరమైన ప్రయాణాలు చేయవలసి వచ్చింది. రైళ్లు, గుర్రాలు, గాడిదల మీదనే కాదు, చివరకు కాలి నడకన కూడా లక్షల కుటుంబాలు తరలిపోయాయి. ప్రపంచ చరిత్రలో నమోదైన అతిపెద్ద వలసల ఘట్టమిది. ఆనాడు జరిగిన రక్తపాతానికి అంతే లేదు. ఆ హింసాకాండలో దాదాపు 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 1.5 కోటి మంది తమ ఇళ్లను వదిలి శరణార్థులుగా తరలిపోవలసి వచ్చింది. ఆ సంఘటన భారత ఉపఖండపు జనాభా స్వరూపాన్ని, రాజకీయ, సామాజిక వ్యవస్థలను మార్చివేసింది. మతపరమైన హింస, బలవంతపు వలసలు చేసిన గాయాలు నేటికి భారతదేశపు సామాజిక రాజకీయ ముఖచిత్రం మీద మచ్చలుగా నేటికి దుష్ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. దేశ విభజన వల్ల తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతం సాంస్కృతికంగా, మతపరంగా విస్తార వైవిధ్యం ఉన్న పంజాబ్. హిందువులు, ముస్లింలు, సిక్కులకు నివాసమైన ఆ ప్రాంతంలో తూర్పు పంజాబ్ భారతదేశానికి, పశ్చిమ పంజాబ్ పాకిస్తాన్కు ముక్కలుగా పంచబడ్డాయి. పంజాబ్ విభజన ఆ ప్రాంతానికి కీలకమైన జలవనరుల మీద కూడా ప్రభావం చూపించింది. సట్లెజ్, రావి, బియాస్ నదులు భారత్కు, చీనాబ్, జీలం నదులు పాకిస్తాన్కు కేటాయించబడ్డాయి. ఆ నదుల విభజన సామాన్య ప్రజల కడగండను పరాకాష్ఠకు చేర్చింది. మరోవైపు బెంగాల్ను 2 ముక్కలు చేసి తూర్పు ప్రాంతాన్ని పాకిస్తాన్కు, పశ్చిమ ప్రాంతాన్ని భారతదేశానికి పంచారు. ఆనాడు చెలరేగిన హింసతో కల్కత్తా రోడ్లు రక్తమయమయ్యాయి. ఇన్నాళ్లు విభజన ఘాతుకాల గురించి ప్రజా బాహుళ్యంలో పెద్దగా చర్చించలేదు. ఆ బాధాకరమైన గతాన్ని గుర్తు చేసుకోవడం సమాజంలో ఉద్రిక్తతలకు దారి తీస్తుందేమో, పాత గాయాలను మళ్లీ రేపుతుందేమో అనే సాకులతో గత ప్రభుత్వాలు విభజన అరాచకాలను విస్మరించాయి. ఆ విస్మరణకు నిజమైన కారణం మైనార్టీలను బుజ్జగించే ధోరణి, మెజార్టీ ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరి మాత్రమే. అయితే ఆ నిర్లక్ష్యం వల్ల వేర్పాటువాద, అతివాద శక్తులు వివిధ రూపాల్లో కొనసాగుతూనే వచ్చాయి. కశ్మీర్ నుంచి హిందువుల తరిమివేత, పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకత వంటి పరిణామాలకు కారణమైన మతపరమైన, సైద్ధాంతికమైన ఉద్రిక్తతలకు మూలాలు దేశ విభజనలోనే ఉన్నాయి. నిజానికి వేదనాభరితమైన గతాన్ని తెలుసుకుని ఎదుర్కొంటూనే దేశం కోలుకుంటుంది. విభజన వల్ల ప్రభావితులైన లక్షలాది మంది ప్రజల బాధలను గుర్తించడం చరిత్రకు ప్రతిబింబం మాత్రమే కాదు, అటువంటి విషాదాలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. విభజన వేళ జరిగిన ఘాతుకాలు, పోయిన ప్రాణాలను గుర్తు చేసుకోవడం ద్వారా గతాన్ని మరింత సమగ్రంగా తెలుసుకోవడం ప్రజల్లో మరింత ఐక్యతను పెంచగలదు. భరతమాత నుదుటిన సింధూరం అద్దవలసిన వేళ లక్షలాది మంది ప్రజల రక్తమోడిన సందర్భం దేశ విభజన. ఆనాటి ఘాతుకాలను తెలుసుకోవాలి, భవిష్యత్తులో అలాంటి ఘోరాలు జరగకుండా కాపాడుకోవాలి. దానికోసమే మనం దేశ విభజన ఘాతుకాల సంస్మరణ దినాన్ని జరుపుకోవాలి.